నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. ప్రతిరోజు మనకి ఆకాశంలో కనిపించే సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలకు సంబంధించి తరగని ఎన్నో విశేషాలు చెప్పే ఖగోళ విజ్ఞానం అంటే చాలామందికి ఎంతో ఆసక్తి. అయితే అక్కడితో ఆగిపోకుండా ఆ గగనసీమలోంచి కాలపు లోలోతుల్లోకి వెళ్ళి అంతరిక్ష హృదయంలో దాగిన విశేషాలను ఆవిష్కరిస్తూ ఆస్వాదించే అవకాశం చాలా కొద్ది మందికే వస్తుంది. తాజాగా డ్వార్ఫ్ గెలాక్సీలలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్న యాక్టివ్ బ్లాక్ హోల్స్ని తమ రీసెర్చ్ ద్వారా కనుగొని ఖగోళ పరిశోధనల్లో కొత్త సంచలనాన్ని ప్రపంచానికి అందించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ యూటాలో పోస్ట్ డాక్టరల్ పరిశోధకురాలిగా పనిచేస్తున్న మన తెలుగు బిడ్డ పుచ్చా రాగదీపిక గారు. బ్లాక్ హోల్స్, గెలాక్సీల పరిణామంపై గణనీయమైన కృషి చేస్తున్న రాగదీపిక గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ పరిశోధన ప్రత్యేకత, అంతరిక్ష రంగంలోని తాజా పరిణామాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం దీపిక గారు. అంతరిక్ష సౌందర్యాన్ని ఆవిష్కరించడానికి మా కోసం వచ్చినందుకు ముందుగా జాగృతి ప్రేక్షకుల తరపున మీకు సుస్వాగతం. నమస్కారం, నా పేరు రాగదీపిక పుచ్చ. నేను కరెంట్లీ యూనివర్సిటీ ఆఫ్ యూటాలో పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్గా పనిచేస్తున్నాను. అంతరిక్ష పరిశోధనలో ఒక గొప్ప విజయం సాధించిన మీకు సైంటిస్ట్ కావాలనే కోరిక ఎప్పుడు కలిగింది? అందులోనూ ఆస్ట్రోఫిజిసిస్ట్ కావాలని ఎప్పుడు అనుకున్నారు? మొత్తంగా ఈ ప్రయాణం మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు. సో నేను ఆస్ట్రోఫిజిసిస్ట్ అవుదాం అనుకున్నది యాక్చువల్గా బ్యాచులర్స్ టైంలో అనుకున్నాను. సైంటిస్ట్ అవుదామని నేను అనుకున్నా, లైక్ 9th 10th క్లాస్లోనే సైంటిస్ట్ అవుదామని అనుకున్నాను. బట్ ఆస్ట్రోఫిజిక్స్లో స్పెసిఫిక్గా రీసెర్చ్ చేయాలి అనుకుంది మాత్రం నా కాలేజ్ టైంలో అనుకున్నాను. I strongly believe that success is not the destination but rather experiencing the journey. సో నా జర్నీ అన్నది ఆల్మోస్ట్ స్కూల్ టైంలోనే స్టార్ట్ అయిపోయింది. సో ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ రావడం, దాని తర్వాత సైంటిస్ట్ అవుదాం అనుకోవడం, తర్వాత 11th 12th ఢిల్లీలో చదవడం, దాని తర్వాత విశ్వభారతిలో బ్యాచులర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి చేయడం, తర్వాత 1 year బ్రేక్ తీసుకోవడం, మ్యాక్స్ ప్లాంక్లో రీసెర్చ్ చేయడం, పిహెచ్డి చేయడం. ఇదంతా ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఇట్ వాస్ అ లాంగ్ జర్నీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ వాజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ అనమాట. సో అన్నీ స్మూత్గా అయ్యాయి అట్లా లేవు. అన్ని డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్స్టికల్స్ వచ్చాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు వాటిని, లైక్ మధ్యలో అంటే ఇంకా ఇంకా ఎంత దూరం అన్నది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ద జర్నీ అండ్ ఐ థింక్ ఐ డు నాట్ రిగ్రెట్ ఎనీథింగ్. I am very happy with the journey that I took and ప్రస్తుతానికి ప్రయాణం ఇంకా ఆగలేదు. ఇప్పటికీ మీరు పెద్ద రిజల్ట్ వచ్చింది అని చెప్పి అంటున్నారు. యా, రిజల్ట్ ఈస్ గుడ్, రిజల్ట్ పెద్దది వచ్చింది. బట్ ఇప్పుడు ఇది స్టార్టింగ్ మాత్రమే. యాక్చువల్గా దిస్ ఇస్ జస్ట్ అ పాజ్ అండ్ యాక్చువల్గా అయితే ఇది స్టార్టింగ్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అబ్జర్వేషనల్ డేటా వచ్చింది, సైన్స్ ఇప్పుడే మొదలవుతుంది. సో లెట్స్ జస్ట్ హోప్ దాట్ ఇంకా నా ముందర జర్నీ కూడా చాలా స్మూత్గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అదే సమయంలో మీ కుటుంబ వాతావరణం చూస్తే మీ అమ్మగారు వీణ విద్వాంసరాలు, మీ నాన్నగారు ఇంజనీర్, అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ టెక్నాలజీ అన్నమాట. ఇటువంటి కుటుంబ వాతావరణం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? అంటే మీ పెద్దలు, మీ తల్లిదండ్రులు ఏ విధమైన పాత్ర పోషించారు మీ ఎదుగుదలలో? అది కూడా కొంచెం చెప్పండి. యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను ఎప్పుడూ అనుకోలేదు యాక్చువల్గా ట్రెడిషన్ అండ్ టెక్నాలజీ కాంబినేషన్ అని చెప్పి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్. సో యా, అమ్మ నాన్న హ్యాస్ బీన్ ద కీ ఫర్ మై జర్నీ. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాను అంటే మెయిన్ అమ్మ నాన్న కారణం. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను నా గోల్స్ని కానీ నా అంబిషన్స్ని కానీ ఎప్పుడు సపోర్ట్ చేశారు. ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఫిజిక్స్ చదువుతాను, ఇంజనీరింగ్ చదవను, ఫిజిక్స్ చదువుతానంటే ఓకే నీ ఇష్టం అన్నారు. ఆస్ట్రోఫిజిక్స్ చదువుతాను అంటే
చెయ్యి అన్నారు. సో, ఎవ్రీ స్టెప్ సపోర్ట్ చేశారు. అంటే తెలియని రోడ్ మీద వెళ్తాను, తెలియని పాత్‌లో వెళ్తాను అంటే కూడా ఆహ్, ఎందుకు ఏంటో తెలీదు. ఇంజినీరింగ్ చేయొచ్చు కదా! డాక్టర్ చేయొచ్చు కదా! అంటూ అట్లా ఆపలేదెప్పుడు. సో, ఫర్ థాట్ ఐయామ్ వెరీ, వెరీ గ్రేట్‌ఫుల్. ఇంకోటేంటంటే చి అమ్మ గురించి స్పెసిఫిక్‌గా చెప్పాలంటే, అమ్మ చిన్నప్పటి నుంచి నేను చూసాను. అంటే అమ్మ సంగీతంతో పాటు ఆహ్, అన్నీ చూసుకునేది. సో, సంగీతం అన్నది ఎంత కాన్సంట్రేషన్‌గా, ఎంత డిసిప్లిన్డ్‌గా నేర్చుకుంది అన్నది నాకు బాగా ఆహ్, నేర్పించిందనమాట. అంటే టైం గురించి గానీ, డిసిప్లిన్ గురించి గానీ, ఒక పనికి టైం పెట్టుకొని ఎలా చేయాలి? ఎట్లా చేయాలి? అదంతా నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా. దట్ వాస్ వెరీ హెల్ప్‌ఫుల్. అండ్ నాన్న స్పెసిఫిక్‌గా నా కోసం పాత్ వెతికింది నాన్న మెయిన్ యాక్చువల్‌గా. ఎట్లా అంటే ఇప్పుడు ఆహ్, అంటే ఇంజినీరింగ్‌కి గానీ, డాక్టర్‌కి గానీ తెలుసు. అంటే ఈ ఎగ్జామ్ రాయాలి, ఇట్లా కాలేజ్‌కెళ్ళాలి, ఇట్లా అయితే ఇంజినీర్ అవుతారు, ఇట్లా చేస్తే డాక్టర్ అవుతారు అన్నది తెలుసు. బట్ నేను చేసుకున్న పాత్ నాకు తెలీదు. నేను సైంటిస్ట్ అవుదాం అనుకున్నాను గానీ, సైంటిస్ట్ ఎలా అవ్వాలి? ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటి? అవన్నీ తెలీదు. అట్లాంటిది నాన్న యాక్చువల్‌గా స్పెసిఫిక్‌గా కనుక్కున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, సైంటిస్ట్‌లతో నాతో మాట్లాడిచ్చారు. దాని తర్వాత ఆహ్, స్పెసిఫిక్‌గా నేను సిక్స్త్ క్లాస్‌లో అహ్మదాబాద్‌లో ఉన్నప్పుడు యంగ్ సైంటిస్ట్స్ ప్రోగ్రామ్ అని ఒకటి నడిచేది. దాని గురించి కనుక్కొని నన్నక్కడ జాయిన్ చేసి, నన్ను తీసుకెళ్ళి ఇవన్నీ చేసేవారు. ఆహ్, ఈవెన్ నా 12థ్ క్లాస్ తర్వాత నేను ఇంజినీరింగ్ చదవను, ఫిజిక్స్ చదువుతాను అన్నప్పుడు, సైంటిస్ట్ అవుతాను అన్నప్పుడు, నెక్స్ట్ ఎగ్జామ్ గురించి కనుక్కొని, రీసెర్చ్ చేసి, నా చేత ఎగ్జామ్ రాయిచ్చి, నన్ను విశ్వభారతి తీసుకెళ్ళి జాయిన్ చేయిచ్చి, ఇదంతా చేసి బాగా సపోర్ట్ చేశారు. సో, ఆహ్, ఐ థింక్ థట్ దే ఆర్ ద బేస్ ఆఫ్ లైక్ ఫౌండేషన్ ఆఫ్ వేర్ ఎవర్ ఐ యామ్ టుడే. సో, ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ థాట్. సో, ఒక వ్యక్తిగా మిమ్మల్ని తీర్చిదిద్దడంలోనూ, అలాగే కెరియర్ పరంగా కూడా మీ జీవితంలో కీలక పాత్ర పోషించినటువంటి మీ తల్లిదండ్రులకు మీ ద్వారానే అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే మీరు సైంటిస్ట్ కావాలనుకున్న రోజుల్లోనే ఈ ఇంజినీరింగ్ అనేది కావచ్చు, ఐటీ రంగం అనేది కావచ్చు, చాలా ప్రోగ్రెసివ్ ఫీల్డ్స్‌గా ఉన్నాయి. అయినప్పటికీ మీరు అటువైపు మొగ్గు చూపకుండా సైంటిస్ట్ కావాలని మిమ్మల్ని నడిపించినటువంటి ఆ ఇన్స్పిరేషన్ ఏంటి? యాక్చువల్‌గా చెప్పాలంటే నేను యాక్చువల్‌గా ఇంజినీరింగ్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అంటే ఐటీ ఫీల్డ్ ముందరికెళ్తుందా? ఏంటి? అదంతా ఎప్పుడు ఆలోచించలేదు యాక్చువల్‌గా. అంటే అసలు టెక్నికల్‌గా ఇంజినీరింగ్ గురించి ఆలోచించలేదు. ఏదో అప్పట్లో ఐఐటీ క్రేజ్ ఉండేది. ఐఐటీ రాయాలి అన్న దాంట్లో ఉన్నాను గానీ, ఐఐటీ వచ్చాక కూడా యాక్చువల్‌గా నేను ఫిజిక్సే చేద్దాం అనుకున్నా. ఐఐటీ వచ్చినా కూడా నేను ఫిజిక్సే జాయిన్ అవుదాం అనుకున్నా యాక్చువల్‌గా. సో, ఇంజినీరింగ్ గురించి ఎప్పుడు ఆలోచన లేదు. ఆహ్, సైంటిస్ట్ అవుదామని యాక్చువల్‌గా సిక్స్త్, సెవెంత్ క్లాస్ నుంచి సైంటిస్ట్ అవుదామనే ఆలోచన నాకు. సో, సైన్స్ ఫీల్డ్‌కి ఎలా వెళ్ళాలి అన్నది కనుక్కోవడమే. సో, ఇన్‌స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి లైక్ బేసిక్‌గా క్యూరియాసిటీ అన్నమాట. ఇట్స్ లైక్ ఎ పజిల్. అంటే ఆహ్, ఏదైనా క్వెషన్‌కి ఎట్లా అయినా ఆన్సర్ ఎలా కనుక్కోవాలి? లేకపోతే పజిల్ ఎలా సాల్వ్ చేయాలి? ఇవన్నీ బాగా క్యూరియాసిటీ ఎక్కువ నాకు. సో, స్పెసిఫిక్‌గా ఫిజిక్స్‌తో నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో, సైంటిస్ట్ అవుదాము అన్న చెప్పి ఆలోచనతోనే నేను 11థ్, 12థ్ తర్వాత అన్ని ఎగ్జామ్స్ రాసింది. సో, ఇంజినీరింగ్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఇక మీ రిసెర్చ్ విషయానికొస్తే ఆస్ట్రోనామికల్ రిసెర్చ్‌లో ఇదొక గొప్ప మైల్‌స్టోన్ అని చెప్పేసేసి అందరూ మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో మీరు సాధించిన విజయం ఏంటో ఈ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా తెలుసు. అయితే విద్యార్థులు, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా మీ పరిశోధన, దాని ఫలితాల గురించి కొంచెం వివరించండి. ఫస్ట్ ఐల్ స్టార్ట్ విత్ నా మెయిన్ రిజల్ట్. నా మెయిన్ రిజల్ట్ వచ్చేసి ఏంటంటే, మేము డ్వార్ఫ్ గ్యాలక్సీస్‌లో 2500 యాక్టివ్ బ్లాక్ హోల్స్ కనుక్కున్నాము. ఇది ముందర కనుక్కున్న వాటికంటే ఆల్మోస్ట్ ఆహ్, 3-4 టైమ్స్ మోర్ అన్నమాట. అది అంటే ముందర మనకి 400 వరకు తెలుసు. 400, 500 యాక్టివ్ బ్లాక్ హోల్స్ వరకు తెలుసు డ్వార్ఫ్ గ్యాలక్సీస్‌లో. సో, మేము కనుక్కున్నది 2500 యాక్టివ్ బ్లాక్ హోల్స్ కనుక్కున్నాం కాబట్టి దిస్ ఇస్ ఎ హ్యూజ్ జంప్.
దట్ ఈస్ ద ఫస్ట్ ఫైండింగ్. రెండోది వచ్చేసి మేమేం కనుక్కున్నామంటే 2% ఆఫ్ డ్వార్ఫ్ గ్యాలక్సీస్లో బ్లాక్ హోల్స్ ఉన్నాయి అని చెప్పి కనుక్కున్నాము. ఇది కూడా 4 టైమ్స్ జంప్ అనమాట. ముందర రిజల్ట్స్ ప్రకారం 0.5% డ్వార్ఫ్ గ్యాలక్సీస్లోనే బ్లాక్ హోల్స్ ఉన్నట్టు ముందర రీసెర్చ్ తెలిపింది. సో మేము కనుక్కున్న దాని ప్రకారం 2% ఆఫ్ డ్వార్ఫ్ గ్యాలక్సీస్లో బ్లాక్ హోల్స్ ఉన్నాయి, యాక్టివ్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ అ హ్యూజ్ జంప్. ఇదేం చెప్తుందంటే మనం ఇప్పటి వరకు చాలా మిస్ అయ్యాము అన్నది చెప్తుంది. సో లెట్ మీ టేక్ అ స్టెప్ బ్యాక్. అంటే ఇదేంటి, ఎందుకు ఇంపార్టెంట్, ఏంటి అన్నది లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. సో డ్వార్ఫ్ గ్యాలక్సీస్ అంటే చిన్న గ్యాలక్సీస్ అనమాట. ఇవి మన మిల్కీ వే కంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ నుంచి లైక్ ఇంకా చిన్నగా ఉన్న వాటిని డ్వార్ఫ్ గ్యాలక్సీస్ అంటారు. సో మన యూనివర్స్ ఎలా ఫామ్ అయింది అంటే, మన గ్యాలక్సీ ఎలా ఫామ్ అయింది, మిల్కీ వే ఎలా ఫామ్ అయింది అన్నది తెలుసుకోవాలంటే ఈ చిన్న గ్యాలక్సీస్ ఎలా ఫామ్ అయ్యాయో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ చిన్న గ్యాలక్సీస్ ఫామ్ అవుతాయి, ఇవి కలిసి మర్జ్ అయ్యి పెద్ద గ్యాలక్సీస్ ఫామ్ అవుతాయి. మన మిల్కీ వే కూడా అలానే ఫామ్ అయింది. అంటే చిన్న గ్యాలక్సీస్ ఫస్ట్ ఫామ్ అయ్యి, డ్వార్ఫ్ గ్యాలక్సీస్ ఫస్ట్ ఫామ్ అయ్యి, దాని తర్వాత మిల్కీ వే అవి మర్జ్ అయ్యి అట్లా మిల్కీ వే ఫామ్ అయింది. యాక్చువల్గా ఇంకో 4.5 మిలియన్ ఇయర్స్లో మన మిల్కీ వే ఇంకా ఆండ్రోమేడా గ్యాలక్సీ కూడా మర్జ్ అయ్యి ఇంకా పెద్ద గ్యాలక్సీ ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ నోన్. సో ఇప్పుడు డ్వార్ఫ్ గ్యాలక్సీస్ అన్నవి చాలా చిన్నవి అండ్ చాలా ఫెయింట్ అనమాట. సో ఇవి స్టడీ చేయడం అన్నది అంత ఈజీ కాదు. సో ఇవి ఎట్లా నా రీసెర్చ్ వచ్చేసి డ్వార్ఫ్ గ్యాలక్సీస్ ఎలా ఫామ్ అయ్యాయి, ఎలా గ్రో అయ్యాయి అన్నది నాది మెయిన్ రీసెర్చ్, ప్రైమరీ రీసెర్చ్. ఇంకా బ్లాక్ హోల్స్ విషయానికి వస్తే, బ్లాక్ హోల్స్ అన్నవి మనకి మ్యాసివ్ గ్యాలక్సీస్లో బ్లాక్ హోల్స్ ఉన్నాయి, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి అన్న విషయం కూడా తెలుసు. అంటే మన మిల్కీ వే సెంటర్లో ఒక మిలియన్ సోలార్ మాసెస్ది బ్లాక్ హోల్ ఉంది అని తెలుసు. అండ్ అట్లానే లైక్ ఆల్మోస్ట్ ఆల్ మ్యాసివ్ అంటే మిల్కీ వే కంటే, మిల్కీ వే సైజ్వి మిల్కీ వే కంటే పెద్దవి వాటిలో బ్లాక్ హోల్స్ ఉన్నాయి అన్న విషయం మనకు తెలుసు. బట్ అవి ఎట్లా వచ్చాయి అన్నది ఇంకా మనకు తెలియదు అనమాట. అవి ఎందుకు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎట్లా వచ్చాయి, ఈ విషయం మనకు తెలియదు. అంటే ఫస్ట్ బ్లాక్ హోల్స్ మన యూనివర్స్ ఫామ్ అయినప్పుడు బిగ్ బ్యాంగ్ ఫామ్ అయింది. బిగ్ బ్యాంగ్ ఫామ్ అయ్యాక ఫస్ట్ బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, అవి మన మిల్కీ వేలో ఉన్న సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్గా ఎలా మారాయి అన్న విషయం మనకి తెలియదు. సో ఇవి కనుక్కోవాలంటే, ఇది ఆన్సర్ చేయాలంటే మనకి ఫస్ట్ బ్లాక్ హోల్స్, ఫస్ట్ గ్యాలక్సీస్ ఎలా ఫామ్ అయ్యాయి అన్నది తెలియాలి. దాని తర్వాత గ్యాలక్సీస్ బ్లాక్ హోల్స్ గ్యాలక్సీస్ మధ్యలోకి ఎట్లా వచ్చాయి అది కూడా తెలియాలి. అది అంటే ఫస్ట్ చిన్న గ్యాలక్సీస్ ఫామ్ అవుతాయి కాబట్టి అందుకనే మనం డ్వార్ఫ్ గ్యాలక్సీస్లో ఇన్వెస్టిగేట్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ బ్లాక్ హోల్స్, ఫస్ట్ ఫామ్ అయిన గ్యాలక్సీస్ చాలా దూరంగా ఉన్నాయి. ప్రస్తుతానికి మనకున్న టెక్నాలజీతో మనం వాటిని డైరెక్ట్గా చూడలేము. ఓన్లీ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ని చూడగలము, చిన్నవి ఇంకా చూడలేము ప్రస్తుతానికి. సో అందుకనే దగ్గరలో ఉన్నవి ఫస్ట్ మనం కనిపెట్టాలి. అది కూడా అంత ఈజీ కాదు. దగ్గరలో ఉన్నవి కనిపెట్టడం కూడా అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ ఇవన్నీ చాలా ఫెయింట్గా ఉంటాయి అండ్ చిన్న గ్యాలక్సీస్ కాబట్టి దాంట్లో స్టార్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దాని బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది. సో వాటిని చూడడం కష్టం. అండ్ ఈ బ్లాక్ హోల్స్ అన్నవి ఈ గ్యాలక్సీ సెంటర్లో ఉంటాయి కాబట్టి మధ్యలోకి చూడడం ఇంకా కష్టం. ఇవి చిన్నవి కాబట్టి, ఇవి చిన్నవి కాబట్టి. సో అందుకనే ఇట్ హ్యాస్ బీన్ హార్డ్ అనమాట. ఇట్స్ బట్ నేను యూజ్ చేసింది, నేను డెసి అని డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి ఒకటి యూజ్ చేశా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెలిస్కోప్స్ ఇప్పుడు ఉన్న దాంట్లో. సో ఆ టెలిస్కోప్ యూజ్ చేసి ఆ టెలిస్కోప్ ఏం చేస్తుందంటే 5000 గ్యాలక్సీస్ నుంచి స్పెక్ట్రమ్ అంటే రెయిన్బో లాగా స్పెక్ట్రాన్ని ఒకటేసారి తీసుకుంటుంది. సో దానివల్ల మన దగ్గర చాలా ఎక్కువ స్పెక్ట్రా ఒకటేసారి ఉంటాయి. దట్ ఇస్ వన్ ప్లస్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఇది ముందర సర్వేస్ కంటే ఫెయింటర్ వెళ్తుంది. అంటే ఇంకా ఫెయింట్గా ఉన్న గ్యాలక్సీస్ని స్టడీ చేయడం పాసిబుల్ అవుతుంది, విచ్ మేక్స్ ఇట్ ఈజియర్ టు స్టడీ డ్వార్ఫ్ గ్యాలక్సీస్ అనమాట.
సో ఇట్స్ ద యాక్చువల్లీ లైక్ ద ప్లస్ పాయింట్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే ఈ సైన్స్ చేయడం కష్టం అది. సో దానివల్ల మేము కనుక్కున్నది ఇప్పుడు ఏం కనుక్కున్నామంటే ద లార్జెస్ట్ శాంపుల్ ఆఫ్ యాక్టివ్ బ్లాక్ హోల్స్ ఇన్ డ్వార్ఫ్ గ్యాలక్సీస్. ఇప్పటి వరకు జరిగిన రీసెర్చ్లో ఇది లార్జెస్ట్ శాంపుల్ అన్నమాట. అండ్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మన దగ్గర యాక్చువల్ డేటా ఉంది టు యాక్చువల్లీ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అన్నమాట. ఏంటి, ఫస్ట్ బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, తర్వాత గ్యాలక్సీస్ బ్లాక్ హోల్స్ మధ్యలో ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఓపెన్ క్వశ్చన్స్, ఇవన్నీ ఇప్పటివరకు తెలియదు. సో ఇవన్నీ స్టడీ చేయడానికి ఇప్పుడు మనం ఒక 1 గ్యాలక్సీ 2 గ్యాలక్సీస్తో మనం స్టడీ చేయలేం. మనకు ఒక లార్జ్ శాంపుల్, స్టాటిస్టికల్ శాంపుల్ కావాలి. సో అది ఇప్పుడు మనకు వచ్చింది. సో ఇప్పటి నుంచి ఆ సైన్స్ మొదలవుతుంది. ఫస్ట్ బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, గ్యాలక్సీస్ బ్లాక్ హోల్స్ ఒకరొకరిని ఎఫెక్ట్ చేస్తాయా, చేస్తే ఎలా చేస్తాయి, ఇవంతా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ డేటా యూజ్ చేసి. ఆస్ట్రానమీ అనేది ఒక అంతులేని విజ్ఞాన ఖని. అయితే అంతరిక్ష రంగంలో ఈ రోజు ఉన్నటువంటి ఛాలెంజెస్కి, ఇప్పటి వరకు జవాబులు దొరకని ప్రశ్నలకు మీ రీసెర్చ్ ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది? యాజ్ ఐ సెడ్, ఇప్పుడు మనకి చాలా ఓపెన్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఫస్ట్ గ్యాలక్సీస్ బ్లాక్ హోల్స్ కలిసి ఫామ్ అయ్యాయా, లేకపోతే ఒకటి ముందర ఫామ్ అయిందా, ఒకటి తర్వాత ఫామ్ అయిందా, బ్లాక్ హోల్స్ గ్యాలక్సీ సెంటర్స్కి ఎలా వచ్చాయి, గ్యాలక్సీస్ బ్లాక్ హోల్స్ ఒకరితో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయా, లేకపోతే ఒకటి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, అంటే గ్యాలక్సీ బ్లాక్ హోల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, లేకపోతే బ్లాక్ హోల్ గ్యాలక్సీని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, లేకపోతే రెండు సమానంగా నడుస్తాయా, ఇవన్నీ మనకి ఇప్పుడు వరకు తెలియదు యాక్చువల్గా. సో ఇవన్నీ తెలియాలి అంటే ఫస్ట్ మనకి లార్జెస్ట్ శాంపుల్, స్టాటిస్టికల్ శాంపుల్ కావాలి. ఎందుకంటే మనం మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు జస్ట్ ఒక 100, 200 ఇటు అటు లైక్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్స్తో మనం సైన్స్ చేయడం కష్టం. చేయొచ్చు, బట్ చాలా కష్టం. మనకి ఒక ఆన్సర్ రావాలంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయాలి. స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయాలంటే మనకు ఒక లార్జ్ శాంపుల్ ఆఫ్ యూనిఫామ్లీ సెలెక్టెడ్ గ్యాలక్సీస్ కావాలి, అంటే ఒకటే విధంగా సెలెక్ట్ చేసిన యాక్టివ్ బ్లాక్ హోల్స్ కావాలి. సో మేము చేసిన రీసెర్చ్ ప్రకారం ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 2500 యాక్టివ్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి, కనుక్కున్నాము. యాక్చువల్గా ఇంకా నెక్స్ట్ ఇంకో ఫ్యూ మంత్స్లో ఇంకా ఎక్కువ కూడా కనుక్కుంటున్నాము. సో ఇవన్నీ యూజ్ చేసి ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ నేను చెప్పానో ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం మొదలు పెట్టచ్చు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఇప్పుడు నడుస్తున్న సైన్స్ దాంట్లో. ఫస్ట్ బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అయ్యాయి అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మేము మా శాంపుల్తో దీనికి ఫస్ట్ స్టెప్ వేస్తాం. ఇట్లా లైక్ ఎట్లా ఆన్సర్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వేస్తాం. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. దీపిక్ గారు, పరిశోధనల విషయంలో సమాజం ఎప్పుడు కూడా దీనివల్ల మనకి ఏంటి ప్రయోజనం అనేటువంటి దృష్టికోణంతోనే ఆలోచిస్తూ ఉంటుంది. మీ పరిశోధన ద్వారా కూడా సమాజానికి కలిగేటువంటి పొటెన్షియల్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ కావచ్చు, ఇంప్లికేషన్స్ కావచ్చు, ఏంటని చెప్పొచ్చు? రియల్ లైఫ్ ఇమీడియట్గా నేను చేసేదానికి రియల్ లైఫ్ ఇంప్లికేషన్స్ ఏం లేవు. లైక్ టు బి ఆనెస్ట్, లైక్ డైరెక్ట్గా నేను చేసేది డైరెక్ట్గా సొసైటీకి ఏ విధంగా హెల్ప్ అవ్వడం అన్నది కష్టం. ఇట్స్ మోర్ అబౌట్ ఎక్స్పాండింగ్ ద హ్యూమన్ నాలెడ్జ్ అన్నమాట. అంటే అండ్ హ్యూమన్ క్యూరియాసిటీ సాటిస్ఫై చేయడం. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎందుకు వచ్చాము, అసలు ఈ విశ్వంలో మన ప్లేస్ ఏంటి, మిల్కీ వే ఎలా వచ్చింది, సోలార్ సిస్టమ్ ఎలా వచ్చింది, ఎర్త్ ఎలా వచ్చింది, మనం ఎలా వచ్చాము, ఇవన్నీ తెలుసుకోవడం గురించి క్యూరియాసిటీ అది. సో మన నాలెడ్జ్ పెంచుకోవడం అన్నది మెయిన్ అన్నమాట. సో ఇప్పుడు నేను కనుక్కున్న దానికి దేర్ఫోర్ డైరెక్ట్ రియల్ లైఫ్ కాన్సిక్వెన్సెస్ ఏమీ లేవు. బట్ దాట్ బీయింగ్ సెడ్, ఆస్ట్రానమీ అన్నది ఇట్ ఈస్ ఓవరాల్ అ క్యూరియాసిటీ సబ్జెక్ట్. బట్ ఆస్ట్రానమీ క్యూరియాసిటీ వల్ల చాలా రియల్ లైఫ్ ఇంప్లికేషన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో ఆస్ట్రానమీ, రేడియో
గ్యాలక్సీస్, రేడియో ఆస్ట్రానమీ వల్ల రేడియో, టీవీ ఇవన్నీ వచ్చాయి. రేడియో వేవ్స్ కనుక్కున్నారు. దానివల్ల మనం రేడియో కనుక్కోగలిగాము. దానివల్ల మన కమ్యూనికేషన్ పెరిగింది. మనం మొత్తం కనెక్ట్ అయ్యాము అదంతా. ఐన్‌స్టీన్స్ థియరీ, తర్వాత బ్లాక్ హోల్స్ గురించి ఇట్లా లైక్ డీటెయిల్డ్‌గా సైన్స్ స్టడీ చేయడం వల్ల మనకి ఇప్పుడు మనం వాడుతున్న జీపీఎస్, ఈ తర్వాత శాటిలైట్స్ ఇవన్నీ మళ్ళీ కూడా ఆస్ట్రానమీ వల్ల వచ్చినవే. దాని తర్వాత ఇప్పుడు మార్స్ మిషన్ గానీ ఇవన్నీ పంపిస్తున్నారు. ఆస్ట్రానమీ వల్లే పంపిస్తున్నారు. సో యాహ్! అంటే డైరెక్ట్‌గా చేసే లైక్ సైన్స్ రీసెర్చ్ హెల్ప్ అవ్వకపోవచ్చు. బట్ మేము యూజ్ చేస్తున్న టెక్నాలజీ గానీ దీనికంటే ఫర్దర్‌గా ఏదైనా రీసెర్చ్ చేస్తే దానివల్ల వచ్చే టెక్నాలజీ గానీ అది యూజ్ అవ్వచ్చు ఫ్యూచర్‌లో అన్నది ఇది. యాహ్! ఆస్ట్రానమీకి సంబంధించి బ్లాక్ హోల్స్ని కనిపెట్టడం, మరీ ముఖ్యంగా డ్వార్ఫ్ గెలాక్సీల్లో ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ని కనిపెట్టడం చాలా కష్టమని చెప్తారు. అయితే ఈ క్రమంలో మీరు, మీ టీం ఎటువంటి కష్టానికి గురయ్యారు? ఎలాంటి శ్రమ తీసుకున్నారు? అందుకోసం ఉపయోగించినటువంటి టూల్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏం ఉపయోగించారో కొంచెం చెప్పండి. యెస్. దిస్ వాస్ యాక్చువల్లీ వెరీ హార్డ్. యాక్చువల్‌గా నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి నాకు 4 ఇయర్స్ పట్టింది ఆల్మోస్ట్. సో దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటేమో ఫస్ట్ యాక్చువల్‌గా అబ్జర్వ్ చేయడమే కష్టం. ఈ డ్వార్ఫ్ గ్యాలక్సీస్‌ని ఇంత నంబర్‌లో అబ్జర్వ్ చేయడమే కష్టం. అండ్ దానికి హెల్ప్ చేసింది డెసి. సో డెసి కనుక్కున్నది, డెసి కొలాబరేషన్ ఇవన్నీ బాగా యూజ్ అయ్యాయి. అండ్ డెసి అంటే ఇట్స్ జస్ట్ నాట్ మీ అండ్ మై టీమ్. ఇదొక పెద్ద కొలాబరేషన్. ఫుల్ చాలా కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 500-600 సైంటిస్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వరల్డ్ వైడ్. సో వీళ్ళందరూ సమ్ సార్ట్ ఆఫ్ గా హెల్ప్ చేశారు ఈ డేటా రావడానికి. అండ్ నాట్ జస్ట్ ద సైంటిస్ట్, యాక్చువల్‌గా ఈ టెలిస్కోప్ బిల్డ్ చేసిన ఇంజినీర్స్ కానీ, అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కానీ, తర్వాత మెయింటెనెన్స్ వాళ్ళు గానీ, వీళ్ళందరిది కూడా లైక్ ఇట్స్ అ హ్యూజ్ థింగ్. అంటే నువ్వు రోజు అబ్జర్వేషన్స్ కరెక్ట్ టైంకి స్టార్ట్ అవ్వాలి. కరెక్ట్ టైంకి ఎండ్ అవ్వాలి. అంటే అన్నీ స్మూత్‌గా నడవాలి. అన్ని టెలిస్కోప్ స్మూత్‌గా నడవాలి. పనిచేసే వాళ్ళు అందరూ కరెక్ట్‌గా చేయాలి. సో ఇదంతా బాగా ఇట్స్ అ కంబైన్డ్ ఎఫర్ట్. ఐ వుడ్ సే ఇట్స్ అ కంబైన్డ్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సైన్స్ అన్నమాట. సో సో డెసి అన్నది అట్లా మనకి డ్వార్ఫ్ గ్యాలక్సీస్ అబ్జర్వేషన్స్‌కి హెల్ప్ అయింది. సో ఇన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి చేతిలో. బట్ ఈ అబ్జర్వేషన్స్ ఉంటే ఇప్పుడు వీటిలో నుంచి మళ్ళీ బ్లాక్ హోల్స్ కనుక్కోవాలి, స్పెక్ట్రా కనుక్కోవాలి అంటే అది కూడా అంత ఈజీ కాదు. ఒకసారి అబ్జర్వేషన్స్ వచ్చాక మామూలుగా మాసివ్ గ్యాలక్సీస్ చాలా బ్రైట్‌గా ఉంటాయి కాబట్టి వాటిలో ఈ సిగ్నేచర్స్ అంటే ఏవైతే స్పెసిఫిక్‌గా మనం స్పెక్ట్రాలో యూజ్ చేసి ఈ లైన్స్ ఉన్నాయి. ఓకే. దీనివల్ల బ్లాక్ హోల్స్ ఉన్నాయి అన్నది మనం మాసివ్ గ్యాలక్సీస్‌లో ఎట్లా అయితే చెప్పగలమో, అది సేమ్ డైరెక్ట్‌గా డ్వార్ఫ్ గ్యాలక్సీస్‌లో యూజ్ చేయడం అన్నది కొంచెం కష్టం అన్నమాట. ఎందుకంటే ఏదైతే సిగ్నేచర్ ఉంటుందో, ఏదైతే ఎమిషన్ లైన్ ఉంటుందో, అది నాయిస్‌తో కంబైన్ అయిపోయి ఉంటుంది. అంటే అది ఎంత ఫెయింట్‌గా ఉంటుందంటే ఇప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ హార్ట్ బీట్ లాగా ఉంటుందన్నమాట. స్పైక్స్ లాగా ఉంటాయి. బట్ సిగ్నల్ షార్ప్‌గా ఉంటే పెద్ద స్పైక్ ఉంటుంది. బట్ సిగ్నల్ ఫెయింట్‌గా ఉంటే ఈ పెద్ద స్పైక్ అన్నది ఈ చిన్న నాయిస్‌తో మెర్జ్ అయిపోతుంది. అట్లాంటప్పుడు ఆ పెద్ద స్పైక్‌ని మనం నోటీస్ చేయాలి అంటే ఇట్ టేక్స్ సమ్ ఇన్నోవేషన్ అన్నమాట. ఐ వుడ్ సే ఇన్నోవేషన్. సో first of all, we used a supercomputer and it's also లార్జ్ డేటా కదా! సో లార్జ్ డేటాని డైరెక్ట్‌గా మామూలుగా కంప్యూటర్‌లో చేయడం అన్నది, అనాలిసిస్ చేయడం అన్నది కష్టం. సో వీ హ్యాడ్ యాక్సెస్ టు దిస్ సూపర్ కంప్యూటర్ విచ్ ఈస్ యాక్చువల్లీ ద 7th లార్జెస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్. సో పర్ల్‌మిటర్ అని చెప్పి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దాట్ అండ్ వీ డెవలప్డ్ అ కోడ్ విచ్ బేసికలీ ఐడెంటిఫైస్ దీస్ ఫెయింట్ లైన్స్. అంటే చాలా ఫెయింట్‌గా, ఇన్నోవేటివ్‌గా ఎలా డిటెక్ట్ చేయొచ్చు అన్నది చేశాము.
చేశాక కూడా ఏంటంటే రిజల్ట్ మాకు యాక్చువల్‌గా 2023లోనే వచ్చేసింది. 2023 జులై కల్లా రిజల్ట్ వచ్చేసింది యాక్చువల్‌గా. బట్ రిజల్ట్ ఎంత షాకింగ్‌గా ఉందంటే వీ హ్యాడ్ టు వెయిట్ 1 మోర్ ఇయర్. అంటే కష్ట్ కరెక్ట్‌గా చేశామా లేదా అని చెప్పి డబుల్ చెక్ చేసుకోవాలి గదా! అంటే దే సే దట్ ఎక్స్ట్రార్డినరీ claims require extraordinary evidence అన్నమాట. So we had to make sure that whatever we were doing was correct. సో మళ్ళీ ఎవ్రీ స్టెప్ డబుల్ చెక్ చేసుకుని దాని తర్వాత అప్పుడు ఫైనల్‌గా లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో సబ్మిట్ చేసి ఫిబ్రవరిలో యాక్సెప్ట్ అయింది. సో ఇట్ వాస్ ఎ లాంగ్ ప్రాసెస్. పేషెన్స్ కావాలి, అన్నిటికంటే పేషెన్స్ కావాలి, కంటిన్యూయస్ సపోర్ట్ కావాలి, మెంటల్ సపోర్ట్ కావాలి. So yeah, I'm actually very grateful for my parents and my advisors mainly for having the patience with me. మీ రీసెర్చ్ ప్రాజెక్ట్లో భాగంగా డెసి గురించి తరచుగా విన్నాం. ఈ డెసి గురించి, ముఖ్యమైన టెలిస్కోప్స్, ఇతర అంశాల గురించి కూడా కొంచెం చెప్పండి. డెసి అన్నది ఇన్స్ట్రుమెంట్, టెలిస్కోప్ వచ్చేసి మాయల్ టెలిస్కోప్. సో మాయల్ టెలిస్కోప్ లోపల డెసి అన్నది డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్. అది ఒక ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇస్ అ స్పెక్ట్రోగ్రాఫ్. సో అది 5000 గ్యాలక్సీస్ నుంచి లైట్ తీసుకుని దాని నుంచి లైట్ని స్పెక్ట్రాలోకి మారుస్తుంది. అంటే స్పెక్ట్రా అంటే ఇప్పుడు మనం రెయిన్బో లాగా అన్నమాట. అంటే ఒక ప్రిజం తీసుకుని దాంట్లో నుంచి మనం వైట్ లైట్ పాస్ చేస్తే అది 7 కలర్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇట్ ఇస్ సిమిలర్, దట్ ఈస్ వాట్ వీ కాల్ అ స్పెక్ట్రా అనమాట. అట్లానే మన రెయిన్బో కూడా అట్లానే వస్తుంది. అంటే గ్యాలక్సీని దాని డిఫరెంట్ కాంపనెంట్స్లో డివైడ్ చేయడం, ఎనర్జీ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ వేవ్ లెంత్ అనమాట. దాన్ని స్పెక్ట్రా అంటారు. సో డెసి అన్నది అట్లాంటిది ఒక ఇన్స్ట్రుమెంట్. సో టెలిస్కోప్స్ యాక్చువల్గా వరల్డ్ వైడ్ చాలానే ఉన్నాయి. అంటే ఇప్పుడు స్పేస్ టెలిస్కోప్స్ ఉన్నాయి, లైక్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఉంది, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉంది, ఈ తర్వాత యూక్లిడ్ ఉంది. ఇవన్నీ లైక్ ఆప్టికల్లో పనిచేస్తున్నాయి అన్నమాట. అట్లా కాకుండా ఇన్ఫ్రారెడ్లో టెలిస్కోప్స్ ఉన్నాయి, యూవీలో టెలిస్కోప్స్ ఉన్నాయి. సో టెలిస్కోప్స్ చాలానే ఉన్నాయి. ఇండియాలో కూడా ఉన్నాయి. ఇండియాలో హ్యాన్లేలో ఒక టెలిస్కోప్ ఉంది. తర్వాత దేవస్థల్ ఉంది. దేవస్థల్లో 3.6 మీటర్ టెలిస్కోప్ ఉంది. ఇట్స్ ద లార్జెస్ట్ టెలిస్కోప్ ఇన్ ఇండియా. దేవస్థల్ నైనితాల్ దగ్గర అక్కడ ఉంది. సో యా, there are some of those telescopes. ఒక రీసెర్చర్గా అంతరిక్ష అందాల్ని టెలిస్కోప్ ద్వారా దగ్గరగా చూస్తున్నప్పుడు మీలో ఎటువంటి భావాలు కలుగుతుంటాయి, మీరేమనుకుంటూ ఉంటారు? మీ ఆలోచనల్ని కొంచెం మాతో పంచుకోండి. యా, ఫస్ట్లో అంటే ఇప్పుడైతే బాగా అలవాటైపోయింది. ఇప్పుడు కొత్తగా ఏమనిపించదు. బట్ ఫస్ట్లో ఇట్ వాస్ ఆసమ్ అనమాట. లైక్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ నేను యాక్చువల్ టెలిస్కోప్ దగ్గరికి వెళ్ళింది 2016లో వెళ్ళా. 2016 వాజ్ మై ఫస్ట్ అబ్జర్వేషన్స్. సూబరు టెలిస్కోప్ దగ్గరికి వెళ్ళాను. అంటే టెలిస్కోప్ ఉన్న చోట ఫుల్ డార్క్గా ఉంటుంది, ఎందుకంటే లైట్ పొల్యూషన్ ఉండకూడదు అనమాట. సో ఇది హవాయిలో మౌనకేయా అని చెప్పి ఒక పెద్ద మౌంటైన్ ఉంది, దాని మీద టెలిస్కోప్ అనమాట. అండ్ చలిగా ఉంటుంది, విపరీతంగా చలిగా ఉంటుంది, బికాస్ ఇట్స్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్. ఆక్సిజన్ తక్కువ ఉంటుంది అక్కడ. సో యాక్చువల్గా టెలిస్కోప్ దగ్గర లైక్ దీని దగ్గర అబ్జర్వేషన్స్ దగ్గర ఆక్సిజన్ ఇవి కూడా పెడతారు, ఆక్సిజన్ కంటైనర్స్ కూడా పెడతారు అనమాట. సో ఫస్ట్ టైం వెన్ ఐ లుక్డ్ త్రూ ద టెలిస్కోప్, అంటే డైరెక్ట్గా టెలిస్కోప్ నుంచి చూడడం, ఇప్పుడు టెలిస్కోప్ నుంచి డేటా డైరెక్ట్గా కంప్యూటర్లోకి వస్తుంది అనమాట. బట్ స్టిల్ ఇట్స్ లైక్ బీయింగ్ దేర్ అండ్ లైక్ గెటింగ్ ఫస్ట్ హ్యాండ్ డేటా. ఫస్ట్ టైం మేమే చూస్తాము ఆ డేటా. సో దాట్ ఈస్ అన్ అమేజింగ్ ఫీలింగ్. ఎందుకంటే మామూలుగా ఫిలాసఫీ అనుకోవడం వేరు, ఒక్కసారిగా రియల్ ఇమేజెస్ చూడడం వేరు. అది కూడా మెయిన్ తీసుకున్న ఇమేజెస్ చూడడం అన్నది ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది కాకుండా యాక్చువల్గా నేను వెళ్ళినప్పుడు ఏమైందంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ యాక్చువల్లీ
టెలిస్కోప్ ఆపరేటివ్ దేర్ అనమాట. టెలిస్కోప్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు అప్పుడు ఒక అబ్బాయి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ మాస్టర్స్ టైంలో. సో he actually like took us into like a tour of the telescope. So it's not just the galaxies, or like it's not just the sky things that is fascinating, but ఒక ఇన్స్ట్రుమెంట్ని డిజైన్ చేయడం కానీ, ఆ ఇన్స్ట్రుమెంట్ని ఒక టెలిస్కోప్ ఫుల్ స్ట్రక్చర్ తయారు చేయడం కానీ, దట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ దెన్ వీ ఆల్సో గాట్ టు సీ ద ఇన్ఫ్రారెడ్ గ్లాసెస్ యూస్ చేసి బయటికి తీసుకెళ్లారు. సో యాక్చువల్గా రాత్రిపూట అబ్జర్వేషన్స్ జరుగుతాయి కదా. సో రాత్రిపూట అబ్జర్వేషన్స్ అప్పుడు బయటికి వెళ్తే ఏమీ కనిపించదు, లైక్ కంప్లీట్గా డార్క్ పిచ్ బ్లాక్ అంటారు కదా, పిచ్ బ్లాక్గా ఉంటుంది బయటకు వెళ్తే. లైట్స్ కూడా ఆన్ చేసి పెట్టాము, యాక్చువల్గా లైట్స్ ఆఫ్ చేసి ఉంటాయి కాబట్టి. సో ఒక మౌంటైన్ మీద చలిలో డార్క్గా బ్లాక్గా ఉన్న చోట బయటికి వెళ్తే ఇట్స్ జస్ట్ ఇంకా మనం ఒక్కళ్ళమే ఉన్న ఫీలింగ్ వస్తుంది. అట్లాంటి దాంట్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ పెట్టుకుని we were like looking at things around అనమాట. It was just an amazing experience. So I still remember that, and I think it was my first like proper experience into like astronomy research, and it was beautiful. And ఇప్పుడైతే అలవాటు అయిపోయింది, but I still remember that first entry into the telescope world. ఫిజిక్స్ని మీరు పొయిట్రీగా భావిస్తారని, అలాగే స్పేస్ సైన్స్ అనేది డీప్లీ ఫిలసాఫికల్ అని గతంలో మీరు చెప్పారు. ఆ పొయిట్రీ మీకు ఏ రూపంలో కనిపిస్తుంది? ఆ స్పేస్ సైన్స్ మీలో తట్టి లేపినటువంటి ఫిలసాఫికల్ థాట్స్ ఏంటి? మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. Yeah, so for me, as I said, poetry, like physics annadi, it's like poetry. It's like very beautiful to me anamata. What I mean by that is, అంటే ఇప్పుడు పోయిటరీలో కరెక్ట్గా ఇప్పుడు ఏదైనా బ్యూటిఫుల్ పోయిటరీ చదివితే యూ కెన్ సీ దట్ ఇట్ ఫిట్స్ వెల్ టుగెదర్ అనమాట. అంటే వర్డ్స్ అన్నవి కరెక్ట్గా పడితే అప్పుడు అది బ్యూటిఫుల్గా మారుతుంది. అంటే ఓన్లీ వర్డ్స్ ఒకటే కాదు, వర్డ్స్ ఉండాలి, భావం ఉండాలి. వర్డ్స్ భావం రెండు కరెక్ట్గా కలిస్తే అప్పుడు అది మనం ఫీల్ అవుతాం, అంటే మనసులో లైక్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అది. అట్లానే ఫిజిక్స్ అన్నది ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ దాట్ అనమాట. ఎందుకంటే మనకి మనం చుట్టుపక్కల చూస్తున్న దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలము అన్నది ఫిజిక్స్ యూస్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. బట్ అది ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయితే ఒక ఎక్స్ప్లెనేషన్ అది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఫర్ అండ్ అది ఎక్కడైనా సెట్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అంటే ఒక మ్యాథ్ మనం ఒక డిరైవ్ చేసి ఇది ఒక ఈక్వేషన్ సెటప్ చేస్తే అది ఎక్కడైనా వర్క్ అవుతుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మనకు ఒక స్టార్టింగ్ విషయం తెలిస్తే మనం తర్వాత ఏమవుతుంది అన్నది ప్రెడిక్ట్ చేయగలము. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్, అండ్ దాట్ ఈస్ వాట్ ఈస్ పోయిటరీ ఫర్ మీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా బాల్ కానీ ఏదైనా పైకి ఎగిరేస్తే ఎంత స్పీడ్తో ఎగిరేసాము అన్నది మనకు తెలిస్తే అది కిందకు వస్తుంది అన్న విషయం మనకు తెలుసు. ఎందుకు తెలుసు? ఫిజిక్స్ వల్ల తెలుసు. అది ఎంత టైంకి, ఎంత ఫోర్స్తో, ఎంత స్పీడ్తో వెనక్కి వస్తుంది అన్న విషయం మనకి ఫిజిక్స్ ద్వారా తెలుస్తుంది. అండ్ అది అన్ని చోట్ల యూజ్ అవుతుంది. మనకి ఏమంటారు, మనకి యాక్చువల్గా మనం మెజర్మెంట్స్ సైన్స్ చేయక్కర్లేదు. కొన్ని విషయాలు మనకి ఆటోమేటిక్గా లైక్ అన్ని చోట్ల యూజ్ అవుతాయి. ఈ క్యాచ్ అన్నది మనకి క్రికెట్లో యూజ్ అవుతుంది. క్రికెట్లో ఎంత స్పీడ్గా బ్యాట్ కొడితే ఎంత దూరం పరిగెట్టి ఎట్లా క్యాచ్ పట్టాలి, ఇదంతా లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫిజిక్స్. అండ్ అది ఇంట్రెన్సిక్గా మనకి ఈక్వేషన్స్ ఇవన్నీ తెలియకపోయినా కూడా ఇంట్రెన్సిక్గా యాజ్ అ హ్యూమన్ వీ కెన్ ఫిగర్ అవుట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అది అంటే మన మైండ్, మన బ్రెయిన్ ఆ ఫిజిక్స్ని ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసి రియల్ లైఫ్లో లైక్ తీసుకురాగలదు అనమాట. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్.
And I hope that is yeah, so that's one thing. And the second thing is also about like బ్యూటీ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఏంటంటే I'll explain one thing specifically. For example, yeah, astronomy గురించి నాకు one of the things that is fascinating to me is galaxies దూరంగా వెళ్తున్నాయి. సో galaxies are మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అనమాట. సో ఆ విషయం మనకు తెలుసు, యూనివర్స్ అన్నది ఎక్స్పాండ్ అవుతుంది, గ్యాలక్సీస్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. దట్ ఈస్ వన్ థింగ్. బట్ అనదర్ వే టు సే దిస్ ఇస్ galaxies are actually not moving away from each other, but more space is being created between them. ఇక్కడ స్పేస్ అన్నది మనకి తెలిసిన స్పేస్ కాదు. స్పేస్ ఇస్ సంథింగ్ విచ్ గెట్స్ క్రియేటెడ్ ఇన్ ద యూనివర్స్ అన్నమాట. అండ్ అగైన్ యాజ్ ఐ సెడ్, సో లెట్ మీ రీఫ్రేజ్ దిస్, ఇట్స్ దట్ galaxies are not moving away from each other, but rather more space is being created between them. And for me this is beautiful. I don't know whether you can see this or not. I don't like, నాకు ఈ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, బట్ నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఆ స్టేట్మెంట్ అన్నది. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ పోయట్రీలో కూడా ఒక విషయం మల్టిపుల్ వేస్లో చెప్పచ్చు, బట్ ఓన్లీ ఒక స్పెసిఫిక్ వర్డ్స్ అరేంజ్మెంట్గా చెప్తేనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అట్లానే ఫర్ మీ దట్ ఇస్ లైక్ దాట్ అనమాట. సో దట్స్ ద పార్ట్ ఆఫ్ పోయిటరీ. ఫిలాసఫీ, ఇట్స్ ఐ థింక్ ఆస్ట్రానమీ ఈజ్ ఫిలాసఫీ. మనం ఏం చదివినా కూడా ఇట్స్ ఫిలాసఫీ ఆస్ట్రానమీలో. బట్ ద మెయిన్ థింగ్ ఇస్ దర్ టూ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొత్తం వరల్డ్ యూనివర్స్ అన్నిట్లో ఆల్మోస్ట్ 100 బిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయి. 100 బిలియన్ గ్యాలక్సీస్లో ఈచ్ గ్యాలక్సీస్లో 100 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. అంటే టోటల్ నంబర్ ఆఫ్ స్టార్స్ 10^22 స్టార్స్ ఉన్నట్టు అప్రాక్సిమేట్గా. అంటే 1 పక్కన 22 జీరోస్ వేసుకున్నట్టు. అట్లాంటి 10^22 స్టార్స్లో సన్ ఇస్ ఓన్లీ 1. అండ్ సన్ చుట్టూరా మళ్ళీ ఇన్ని ప్లానెట్స్లో ఎర్త్ ఉంది. ఎర్త్లో మళ్ళీ వీ హ్యావ్ లైక్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్. సో ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్ ద యూనివర్స్. అంటే కంచె సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సో ఇంత పెద్ద ప్రపంచంలో మనం ఎంత, మన పగలెంత అంటూ. సో దట్స్ ద థింగ్, లైక్ ఇట్ కైండ్ ఆఫ్ టీచర్స్ అస్ అబౌట్ హౌ ఇన్సిగ్నిఫికెంట్ వీఆర్ అన్నది. అంటే ఇంత పెద్ద విశ్వంలో మనం ఎంత, yeah. So for me that is the most philosophical thing, like how insignificant we are, but that also kind of teaches us about like the value of human life and human achievements in a way, I guess. So yes, my life is insignificant, but what can I make out of this insignificant life annadi? What is something that I can do of significance from this insignificant life? Vast scale of universe lo 100 years is nothing, but in 100 years we are living through so many experiences. What can I make about that? That is what astronomy inspires me to do. ప్రపంచానికి ఆస్ట్రానమీ పరంగా కీలకమైనటువంటి ఫలితాలను అందించినటువంటి మీ రీసెర్చ్లో తదుపరి అడుగులేంటో చెప్పండి. సో యా, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇప్పుడు వీ ఫౌండ్ ద లార్జెస్ట్ శాంపుల్ ఆఫ్ యాక్టివ్ బ్లాక్ హోల్స్ ఇన్ డ్వార్ఫ్ గ్యాలక్సీస్. సో ఇప్పుడు నెక్స్ట్ రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వీఆర్ డూయింగ్ లైక్ అ ఫ్యూ ప్రాజెక్ట్స్. సో ఫస్ట్ బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అవుతాయి అని కనుక్కోవడానికి వీఆర్ డూయింగ్ అ ప్రాజెక్ట్. సో దట్స్ కైండ్ ఆఫ్ లైక్ అది స్టాటిస్టిక్స్ అండ్ ఫార్వర్డ్ మోడలింగ్ అని చెప్పి కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ఉన్న డేటాతో వెనక్కి వెళ్తే
ఎట్లా ఫస్ట్ బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అయ్యాయి అన్నది కనుక్కోవడానికి ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. అది కాకుండా రెండో వైపు బ్లాక్ హోల్స్, డ్వార్ఫ్ గ్యాలక్సీస్ ఒకరితో ఒకటి ఎట్లా ఇంటరాక్ట్ అవుతాయి, అంటే డ్వార్ఫ్ గ్యాలక్సీస్ బ్లాక్ హోల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, బ్లాక్ హోల్స్ డ్వార్ఫ్ గ్యాలక్సీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, ఇది కూడా ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, దీని స్టడీ నడుస్తుంది. ఇవి కాకుండా ఇంకా బ్లాక్ హోల్స్ కనుక్కోవడానికి ఇంకా వేరే వేరే రకంగా కూడా ప్రయత్నాలు నేను మా టీము ఇంకా కొంతమంది స్టూడెంట్స్తో ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తున్నా. నేను నాతో పాటు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో దాని మీద వర్క్ చేస్తున్నా. పార్ట్ ఆఫ్ దిస్ చేయడానికి ఇప్పుడే నాకు రీసెంట్గా నాసా గ్రాంట్ వచ్చింది. ఇట్స్ అ 3-year గ్రాంట్. సో వీఆర్ వర్కింగ్ for this, and so let's hope for the best. So thank you. సో ధన్యవాదాలు రాగదీపిక్ గారు. అంతరిక్ష రంగానికి సంబంధించి మీ పరిశోధనలతో పాటు మీ అంతరంగ భావోద్వేగాలను కూడా ఆవిష్కరించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విశేషాలని మా జాగృతి ప్రేక్షకులకు తెలియజేశారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ.